Praise the Lord. To live a righteousness life for the Lord, to become a righteous man or righteous man for the Lord, the word of God saying that. Psalms 1 and 2 says like this. Blessed is the man who does not walk in the counsel of the wicked, or stand in the way of sinners, or sit in the seat of mockers. But his delight is the law of the Lord, and on his law he meditates day and night. నీతిమంతులుగా జీవించడం కోసం, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం, నీతిమంతులైనటువంటి పురుషులుగా స్త్రీలుగా జీవించడం కోసం దేవుడు తన వాక్యంలో ఈ విధంగా వ్రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 1:2 వచనాల్లో, దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాంతము దాన్ని దానించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నారు. దేవుని కొరకు నీతిమంతులుగా జీవించాలంటే, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మరి ఆయన వాక్య ప్రకారం జీవించాలని చెప్పేసి ఈ వాక్యాలు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నడవాలో, ఏం చేయాలో అన్నటువంటి విషయాన్ని అది కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం 2వ వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించక ప్రభు మనకి సహాయం చేయగాక. ఆమేన్.